చలికాలం వచ్చింది. రాజు దర్బారు ముందర ఒక ముసలివాడు గజగజ గజగజ గజ వణక్కుంటూ ఉన్నాడు. ఈరోజు కాదు, ఎప్పుడు అతను చేసే పని అదే. అక్కడనే కూర్చుంటాడు, అక్కడనే ఉంటాడు, అక్కడనే పడుకుంటాడు. అతని యొక్క జీవితంలో భాగమంతా అక్కడనే. ఎండలో ఎండుతాడు, వానలో తడుస్తాడు, చలిలో అలానే గజగజ గజగజ వణుక్కుంటూ ఉంటాడు. కానీ అతనికి ఏం ప్రాబ్లం లేదు, అట్లానే వండుకుంటూ వస్తున్నాడు. కానీ ఒకరోజు రాజుగారు చలికాలంలో సాయంత్రం సమయంలో అన్నమాట, ఎందుకో బయటికి వచ్చి చూస్తే ఆ ముసలివాడిని చూసి అతను వణికిపోతున్నాడు, అట్లానే ఉన్నాడు. ఏం తాత, నీకు చలి పెట్టట్లేదా? ఆగు, నేను నీకు దుప్పటి తెప్పిస్తాను, నేను దుప్పటి ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఆ ముసలి అతను రాజుగారు కదా, ఆయన తెచ్చిస్తా అన్నాడు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. రాజుగారు తన దర్బార్లోకి వెళ్ళాడు, కానీ రాలేదు. తన పనిలో తాను ఉండిపోయాడనమాట. కానీ ఇక్కడ ముసలితనను తెల్లారి వరకు మరణించాడు. ఆ పెద్ద మనిషి రాజుగారు బయటికి వచ్చి, అరే నేను కంబలి ఇస్తానన్నాను, దుప్పటిస్తానన్నా అని చెప్పేసి తెల్లారి జ్ఞాపకం వచ్చి 5 గంటలకు వచ్చి చూసే వరకు ఆ ముసలతను లేడు. మరి ఇన్ని సంవత్సరాలుగా చలి భరిస్తున్న అతనికి ఈరోజే మరణానికి కారణం ఏంటో తెలుసా? రాజుగారు అతనికి ఆశ కల్పించారు. ఎవరికి అయితే మనం ఏమి ఇవ్వదలుచుకున్నామో అది ఇవ్వకుంటే వాళ్ళు మన మీద ఆశ పెట్టుకుంటారు. వాళ్ళలో ఆ ఆశ అనేటటువంటి ద్వారా వాళ్ళలోని ఆత్మస్థైర్యం అంతా వెళ్ళిపోతుంది. ఎన్ని రోజులు తనకెవ్వరూ లేరనుకుంటే అతనిలో చాలా ధైర్యం ఉండే ఆ చలిని భరించాడు, ఎండను భరించాడు, వానను భరించాడు. కానీ ఎప్పుడైతే రాజుగారు అతనికి కంబలి ఇస్తానని అన్నారు, రాజుగారి భరోసాతో ఎదురు చూస్తున్న అతను తనలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి మరణించాడు. అందుకే మిత్రులారా, మీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎన్నడూ వీడకండి. మన ఆత్మస్థైర్యం ఉన్నంత వరకే మనం బతుకుతాం. ఇది ఎవరో చెప్పింది కాదు, మన పూర్వీకులు చెప్పింది. ధన్యవాదాలు.